అందరికీ నమస్కారం అండి. నా పేరు రేణుక. మాది సూర్యాపేట జిల్లా సూర్యాపేట అండి. ఎందుకంటే ముందే నేను ఫోన్ నెంబర్ చెప్తున్నాండి. 9390426903 అండి. ఇది మా ఫోన్ నెంబరు. నేను ఆర్గానిక్గా పండించిన విత్తనాలు సేల్ చేస్తామండి. ఆర్గానిక్గా పండించిన విత్తనాలు సేల్ చేస్తాము. మా దగ్గర పసుపు, మేఘాలయ పసుపు పౌడరు, విత్తనం అంటే ఇప్పుడు విత్తనాలు అందరు పెట్టేసారు కదండి. విత్తనాలు అయితే ఇప్పుడు లేవు. పసుపు పౌడర్ ఉందండి మా దగ్గర. అదే కాకుండా మా దగ్గర ఇప్ప పువ్వు కూడా ఉందండి. ఈరోజు ఒక 5 కేజీలు తెచ్చాము, సేల్ అయిందండి. మా దగ్గర ఇప్ప పువ్వు కూడా నాణ్యత ఉన్న ఇప్ప పువ్వు దొరుకుతుంది. ఇప్ప పువ్వు కూడా మన దగ్గర ఉంటుంది. లడ్డూలకు బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు అందరు తినొచ్చు ఆ ఇప్ప పువ్వు లడ్డూలు. చిన్న పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. టైం పాస్కు 4 గంటలకు బయట కూర్చున్నప్పుడు తలా 4 ఇప్ప పువ్వులు కూడా తినొచ్చండి. మంచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మనకు బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్ప పువ్వు తినొచ్చు. మన దగ్గర అన్ని దేశవాళీ విత్తనాలు దొరుకుతాయండి. దేశవాళీ విత్తనాలు కాకరకాయ, సోరకాయ, పొట్లకాయ, బెండకాయ, అన్ని రకాలు మొత్తం 250 రకాల విత్తనాలు దొరుకుతున్నాయండి. అన్ని ఇప్పుడు బయట కొనే విత్తనాలన్నీ ఇప్పుడు చాలా మంది మన దగ్గరకు వచ్చేటోళ్ళు బయట హైబ్రిడ్ విత్తనాలు కొంటారండి. ఎందుకంటే అది 10 రూపాయలకు ఒక ప్యాకెట్ ఇస్తారు. 10 రూపాయలకు ఒక ప్యాకెట్ ఇవ్వడం వలన వాళ్ళు అవి తెచ్చి రేటు తక్కువకు వస్తున్నాయి కదా అని వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు. తర్వాత అవి పెట్టుకున్న తర్వాత అవి మొలవనప్పుడు మనకు ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుర్రండి. ఆన్లైన్లో వాళ్ళు ఆర్డర్ పెడుతున్నారు. ఎందుకనంటే అవి మొలవట్లేదు. మొలిసిన 3-4 కాయలు కాస్తున్నాయి. తర్వాత చెట్లు అనేది ఎండిపోతున్నాయి. ఇదే మన దగ్గర ఒక బీరకాయ ఉందండి. బీరకాయ గింజలు కనుక మనం పెడితే అది కనీసం 3-4 నెలలు కాస్తుందండి. ఎండిపోయినట్టుండి కూడా చిగుర్లు వచ్చి కాస్తుంది. అదే బెండకాయలు ఉన్నా కూడా బెండకాయ 9-10 కటింగ్లు వస్తున్నాయండి. 10 కటింగ్లు వచ్చిన తర్వాత దాని తల అనేది కట్ చేస్తే మళ్ళీ కూడా మనకు చుట్టూ పంగలు వచ్చి కాయలు వస్తున్నాయి. అవి నాటు విత్తనాలు. హైబ్రిడ్ విత్తనాలకు అలా ఉండదండి. ఎందుకనంటే హైబ్రిడ్ విత్తనాలు మనకు అలా రావట్లేదు. సన్నగా పొడుగ్గా చెట్లు వచ్చేసి కాయ బారుగా వచ్చేసి ఒక 5-6 కాయలు వచ్చేసి ఆ చెట్టు అనేది ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి మా దగ్గర అన్ని దేశవాళీ విత్తనాలండి. దేశవాళీ విత్తనాలు కూడా మేము శాంపిల్స్ ప్యాకెట్లే ఇస్తున్నాము. ఎందుకనంటే రైతులందరికీ మన నాటు విత్తనాలు చేరాలని మనం శాంపిల్స్ ప్యాకెట్లే ఇస్తున్నాము. ఆ శాంపిల్స్ ప్యాకెట్లు మీరు తీసుకొని విత్తనం అనేది డెవలప్ చేసుకోవాలి. ఒకసారి విత్తనాలు కొన్నారంటే మళ్ళీ ఇంకోసారి మీరు విత్తనాలు కొనొద్దు. ఎందుకనంటే మీరు పండించిన మొదటి కాయే ఏ చెట్టుకైతే ఫస్ట్ కాయ వస్తుందో ఆ కాయనే మీరు విత్తనాన్ని వదులుకోవాలి. అలాంటప్పుడు విత్తన జర్మినేషన్ అనేది బాగా పెరుగుతుందండి. కానీ అదే అన్ని మనం కోసుకొని తిన్నాక లాస్ట్ వదిలిపెట్టినామంటే అవి విత్తనం అనేది బలంగా రాదు కాబట్టి జర్మినేషన్ రాదు. మీరు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు టెర్రస్ గార్డెన్ వాళ్ళు కానీ బాల్కన్ గార్డెన్ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే ఈరోజు కంపోస్టు మట్టి అన్నీ కలిపేసి ఆ రోజు విత్తనాలు పెడుతున్నారు. ఆ రోజు విత్తనాలు పెట్టినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ రోజు విత్తనాలు పెట్టడంతో వేడికి అనేది విత్తనం అనేది మురిగిపోతుంది. అది గమనించట్లేదు. అది గమనించక ఏం చేస్తారు, మీరు ఇచ్చిన విత్తనాలు మొలవట్లేదు అని చెప్తారు. కాదండి, మీరు ఎరువు మట్టి అన్ని కలిపిన తర్వాత 3 రోజులు నీళ్లు పెట్టాలి. 3 రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు ఆపి మళ్ళీ వరుసన 2 రోజులు నీళ్లు పెట్టాలి. అప్పుడు నీళ్లు పెట్టినప్పుడు ఆ టబ్బులో ఉన్న వేడి అనేది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు విత్తనాలు పెట్టుకోవాలి. విత్తనాలు పెట్టుకుంటే అప్పుడు విత్తనాలు అనేది జర్మినేషన్ అనేది బాగా ఉంటుందండి. మీరు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకనంటే విత్తనాలు మొలకపోవడానికి కారణం మన టబ్బులో ఉండే వేడి, మన కుండీలలో ఉన్న వేడికి అవి మొలవపోతాయండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని మనవి. తర్వాత ఇంకొకటండి, మీరు ఎప్పుడైనా పెస్ట్ వచ్చింది, ఆర్గానిక్గా చేస్తున్నాం, మాకు పెస్ట్ వచ్చింది, మా విత్తనాలకు తెల్ల పురుగు వచ్చింది, ఏం చేయాలి, గొంగల పురుగులు వచ్చినాయి, పేను బంక్ వచ్చింది, చిక్కుళ్ళకి అని చెప్తున్నారు. మీరు అది రాకముందుకే నీమ్ ఆయిల్ 1 స్పూను, బేకింగ్ సోడా 1 స్పూను, సర్ప్ కానీ విమ్ లిక్విడ్ కానీ ఏదైనా 1 స్పూను 3 కలిపి ఫస్ట్ ఒక గ్లాసులో కానీ ఒక బకెట్లో కానీ వేసి మనం బాగా దాన్ని లిక్విడ్ని అనేది బాగా రంగరిచ్చేసి దాంట్లో 1 లీటర్ నీళ్లు పోయాలి. ఆ లీటర్ నీళ్లు పోసిన తర్వాత అది చెట్ల మీద స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే పేను బంక కానీ తెల్ల పురుగు కానీ గొంగలి పురుగులు కూడా చనిపోతాయండి. కాబట్టి
కాబట్టి ఈ విషయాన్ని గమనించి 15 రోజులకు ఒకసారి మనం దీన్ని స్ప్రే చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నప్పుడు మన చెట్లు గ్రీనిష్గా బాగా వస్తున్నాయండి. మీరు ఆకుముడత వచ్చింది అనుకోండి, ఆకుముడత వచ్చింది కదా, చెట్టు వంకర్లు పోతున్నాయి, ఆకులన్నీ కిందికి ముడుచుకపోతున్నాయి అన్నప్పుడు పుల్లటి మజ్జిగ 1 లీటరు, ఇంగువ, పసుపు ఈ 3 మిశ్రమాల్ని కలిపేసి మనము ఒక 3 రోజులు పులియబెట్టాలండి. పులియబెట్టిన తర్వాత 1 లీటర్కు 10 లీటర్ల నీళ్లు, 1 లీటర్ మజ్జిగకు 10 లీటర్ల నీళ్లు తీసుకొని చెట్ల మీద స్ప్రే చేయాలి. అది ఫస్ట్ ఒక రోజు తప్పించి ఒక రోజు చేయాలి, తర్వాత వారానికి ఒకసారి చేయాలండి. అలా చేసినప్పుడు మన ఆకుముడత అనేది పోతుంది. ఆకుముడత పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మన నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాలండి. స్ప్రే చేసినప్పుడు అప్పుడు మన కాయ అనేది మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. తర్వాత మనకు కాయ అనేది బలంగా కూడా వస్తున్నాయండి. మీరు ఈ విషయాన్ని గమనించి మీరు విత్తనాలు నాటుకోవాలని కోరుకుంటున్నాండి. మా ఫోన్ నెంబర్ అండి, మళ్ళీ ఒకసారి మా ఫోన్ నెంబర్ రిపీట్ చేస్తున్నా. మాది పృథ్వీరాజ్ నాటు విత్తనాలు. నా పేరు రేణుక. మా ఫోన్ నెంబర్ 9390426903 అండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.